ప్రస్తుతం నేను కాకతీయ యూనివర్సిటీ ఎస్డిఎల్సిఈ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం శాఖ విభాగ అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. గత ప్రభుత్వం విధ్వంసానికి గురి చేసిందని చెప్పేసి ఇప్పుడు మన తెలంగాణ పునర్నిర్మాణ దశాదిశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రణాళికలు తీసుకుంటే అభివృద్ధి సరిగ్గా ఉంటుందంటారు? ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదాలతోటి తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ ఏర్పాటు వరకు చెప్పి మనము పోరాటం చేసినాం. అయితే గత 9.5 సంవత్సరాలుగా పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవి మొత్తం నీళ్లు నిధులు నియామకాలు నీకు సంపూర్ణంగా నీకు పూర్తి కాలేదు అనే దాని మీద కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, ఎన్నికల ప్రచారంలో దాన్ని అదే పనిగా చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది. ప్రజలు కూడా ఒక నమ్మి మార్పు కోరుకున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అయితే విషయానికి అడుగు వస్తుందంటే నీళ్లు నిధులు నియామకాల కడుకు వస్తే మరి ఏదైతే అసంపూర్తిగా ఉన్నదని చెప్పి కాంగ్రెస్ నమ్మించిందో మరి ఆ ప్రయత్నంలోనే మరి ఈ కాంగ్రెస్కి ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి ఫుల్ఫిల్ చేసి ఇటు నీకు నిధుల సమకూర్చుకునే విషయంలో కావచ్చు, మళ్ళీ నీళ్ళు తెచ్చే విషయంలో కావచ్చు, నియామకాల విషయంలో కావచ్చు, మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాంగ్రెస్ ప్రచారం చేసిన విధంగా మరి ఆ రకంగా నీకు సత్ఫలితాలు ఇచ్చి మరి ప్రజల మన్నన పొందుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకవేళ అటువంటి పరిస్థితి కనుక రాకపోతే ఈ తెలంగాణ పునర్నిర్మాణము దశాదిశ అనే టాస్క్ మనము పెట్టిన ఉద్దేశం కూడా ఏంటంటే మన సలహాలు ఈడ ఉన్నత విద్య విషయంలో కావచ్చు, తర్వాత నియామకాల విషయంలో కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నీకు స్థానిక అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ప్రభుత్వానికి సూచన చేయాలనే దాని మీద చేసినాం. ఎందుకంటే ఇది చేయడానికి ప్రధాన కారణం కూడా ఏంటంటే ఇది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఫుల్ఫిల్ చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే ప్రచారం చేసిందో దాని ప్రచారానికి రిలేటెడ్గానే ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నికలలో గెలవంగానే మర్చిపోవద్దు అనే దాని మీద ఈ పునర్నిర్మాణం ఆ పద్ధతిలో ముందుకు పోవాలనే దాని మీద మేము మరి పూలే విద్యావంతుల వేదిక, పూలే ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో, ఎందుకంటే పూలే ఆలోచనలు, అంబేద్కర్ ఆలోచనలు, తర్వాత ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ప్రగతిశీల భావాలు ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు ఈ సంఘంలో మరి రాష్ట్ర స్థాయిలో మరి హాజరు కావడం జరిగింది. ఎందుకంటే ఆ పద్ధతిలోనే మరి ముందుకు పోవాలని మరి ఒక సూచన సలహాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ మన కాకతీయ యూనివర్సిటీలో మన తెలంగాణ అంటేనే ఉద్యమగడ్డ. ఈ యూనివర్సిటీ నుంచి ఎందరో విద్యార్థులు భావి భారత పౌరులుగా బయటకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే సరైనటువంటి ఉపాధ్యాయులు లేరు, సరైనటువంటి సౌకర్యాలు కూడా లేవు అని చెప్పేసి మొన్న పిల్లలందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపుగా 1000కి పైన పోస్టులు విశ్వవిద్యాలయంలో ఖాళీ ఉన్నాయని అనేక సార్లు నీకు ప్రకటించింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ అయితే అది నియామకానికి సంబంధించిన విషయంలో పాత పద్ధతిలో కాకుండా అది ఒక బోర్డు ఏర్పాటు చేయాలనే దాని మీద గవర్నర్కు ఫైల్ పెట్టడం జరిగింది. ఆ గవర్నరు దీనివల్ల నా యూనివర్సిటీకి నష్టం జరుగుతుంది తర్వాత నీకు అనే దాని మీద కొంత ఆచితూచి దాన్ని ఫైళ్ళు పెండింగ్లో పెట్టినటువంటి సందర్భాన్ని కూడా చూస్తాం. అయితే ఏదేమైనప్పటికీ కూడా మనము ఇప్పుడు అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాకముందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. ఈ ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీకు 2009-10లో అయినటువంటి రిక్రూట్మెంట్ తర్వాత దాదాపుగా నాకు తెలిసి మళ్ళీ ఎక్కువ మెజార్టీగా కాలేదు. మరి తర్వాత జరిగినటువంటి సందర్భాల్లో రకరకాల ఈక్వేషన్స్ తోటి అది ఆగడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారి ఆలోచన విధానం కొంత యూనివర్సిటీల మీద ఏదో యూనివర్సిటీలను తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా అవపడతా ఉన్నది. ఎందుకంటే విశ్వవిద్యాలయ వీసీలకు నోటిఫికేషన్ ఇవ్వడము, రిక్రూట్మెంట్ను కూడా చేస్తామని కూడా మెసేజ్ ఇస్తున్నది. అదే టీఎస్పీఎస్సీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అది ఒకవేళ రిక్రూట్మెంట్ కనుక జరిగితే విశ్వవిద్యాలయకు పూర్వవైభవం వచ్చి కొంత మంచి పేరు ప్రఖ్యాతులు గంచే విధంగా ముందుకు ఉంటుందని భావించవచ్చు. మీ దగ్గర నుంచి ఎందరో లక్షల మంది విద్యార్థులు వెళ్ళారు, ప్రశ్నించే గొంతుకులుగా మీ దగ్గర నుంచి బయటకు వెళ్ళారు. సో వారికి మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు? ఇప్పుడు మా దగ్గరికి వెళ్ళి పోయిన విద్యార్థులు డిస్టెన్స్లో తర్వాత రెగ్యులర్లో నేను ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్గా ఉన్నాను. అయితే పోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా ఏంటంటే
మేము క్లాస్ వర్క్ అప్పుడు కావచ్చు, మామూలుగా ఫ్రెండ్లీగా బయట కలిసినప్పుడు కూడా ఏంటంటే జర్నలిజం ప్రశ్నించే గొంతుకల్లాగానే ఉండండి. మీరు పాలన తోటి చెట్టుపట్టాలు వేసుకొని తిరగద్దు అని మేము చెప్తూ ఉంటాం. ఎందుకనంటే దానివల్ల ఏమైందనంటే నీకు పాలకులతోటి చెట్టుపట్టాలు వేసుకునే పరిస్థితి, ప్రశ్నించే తత్వము మనం మూగబోయే పరిస్థితి. కాబట్టి అది మరి చాలామంది దాదాపుగా 90% ఆ పద్ధతిలోనే ముందుకు పోతూ ఉన్నారు. ఇప్పుడు 10% ఎక్కడైనా రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. అందరూ టీచర్స్ అందరూ బాగా మొత్తం విద్యార్థులను తీర్చిదిద్దుతారు అనుకోదు. అందరు విద్యార్థులందరూ కూడా నీకు ఏదో నష్టం చేస్తారనే పరిస్థితి రావద్దు. ఎవరికి కొన్ని లక్ష్యాలు రకరకాలు వేరువేరుగా ఉంటాయి. కానీ ఏదేమైనా కొంత నైతిక విలువలను కాపాడే ప్రయత్నంగా ముందుకు పోవాలనేది మాత్రం అందరు మేము విద్యార్థులను కోరుతా ఉన్నాం. విద్యార్థులు కూడా ఆ పద్ధతిలో ఇక్కడ ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్నట్టు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపుగా ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుల కుప్పగా మిగిలిందని చెప్పేసి అని అందరూ అంటున్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ 6 గ్యారంటీలు అమలయ్యే దిశగా ముందుకు వెళ్తాము అని చెప్పేసి అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పర్సన్ మీద అప్పు ఉంది అంటున్నారు. అంటే ఏ విధంగా ప్రణాళికలు వేసుకుంటూ వెళ్తే ఈ అప్పులు తీర్చుకుంటూ అటు అభివృద్ధి దిశగా పయనిస్తామో అది చెప్తారు. ఇప్పుడు అప్పులు ఉన్నాయనంటే అభివృద్ధి ఉన్నది అని అనుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి చేయాలంటే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అగ్రదేశం అంటే ఇప్పుడు ప్రజల మీద భారం పడుతుంది కదా, దాన్ని ఏ విధంగా అయితే ఇప్పుడు ఉన్నటువంటి భారాన్ని తగ్గించేయడం అనేది కొంత అంత ఆషామాషి కాదు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పథకాలకు మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలకు ఇంకా అప్పుల భారం పెరిగే అవకాశం కూడా ఉన్నది అనే దాని మీద అందరు అనుకుంటున్నారు. కానీ అక్కడ జరిగేది ఏం జరుగుతుందనంటే ఇంతకుముందు సంక్షేమ పథకాలు అందరికీ అంటే అవసరం ఉన్నవాడికి అవసరం లేని వాడికి కూడా వచ్చింది. ఇప్పుడు ఒక ఉద్యోగికి దళిత బంధు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక ఉద్యోగికి నీకు రైతు బంధు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇటువంటి కట్ ఆఫ్ కనుక మెయింటైన్ చేస్తే ఇప్పుడు 70 లక్షల మంది రైతు బంధు లబ్ధిదారులను అది మనము ఎలిజిబిలిటీస్ క్రైటీరియా కనుక దాన్ని తీసుకొచ్చేది ఉంటే అది దాదాపుగా 50 లక్షల వరకే తగ్గుతుంది. దాంతో ఏంటంటే ఇప్పుడున్నటువంటి నిధులే ఈ 10,000 ఇస్తున్నటువంటి నిధులే 15,000 ఇచ్చినా కూడా సరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దుబారాను అరికట్టగలిగితే అంటే ఈ నకిలీలను ఏరివేయగలిగితే డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వము ఆర్థికంగా కొంత నిలదొక్కుంటుంది. ఆ ప్రయత్నంలో ముందుకు పోతుంది. ఎందుకంటే దాదాపుగా నీకు కళ్యాణ లక్ష్మి కూడా ఒక పేదోడికి వస్తే పర్వాలేదు. నీకు చాలా నీకు ఇప్పుడు ఆర్టీసీలో మహిళలందరికీ ఫ్రీ బస్సు పెట్టారు. ఫ్రీ బస్సు పెడితే అది పేద మహిళలకు ఉపయోగపడాలి. కానీ ₹1,00,000 జీతం తీసుకున్న మహిళ కూడా నీకు పట్టుకొని పోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దానివల్ల అటువంటి కనుక నివారించగలిగితే ఈ అప్పులు అంటే మనకు అప్పుల భారం పెరగకుండా నీకు అభివృద్ధి చేసేందుకు రేవంత్కు చాలా దోహదపడుతుంది. అది నాకు తెలిసి ఏంటంటే ఆ ప్రయత్నంగా కూడా కొంత కసరత్తు చేస్తూ ఉన్నారు. అంటే ఎలిజిబిలిటీస్ ఇప్పుడు మొన్న తీసుకున్నటువంటి స్కీమ్ ప్రజాపాలనలో తీసుకున్నటువంటి దాని ద్వారా కొంత డేటా వస్తుంది. కొన్ని అవకతవకలు జరిగాయి అని చెప్పేసి పేపర్లన్నీ కూడా ఇష్టానుసారంగా బండి మీద తీసుకెళ్ళడం జరిగింది కదా, దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు నేనే ఉన్న ఇప్పుడు ఆఫీసులో అక్కెరం రాని ఇప్పుడు పేపర్లు ఏమైనా ఉంటే పడితే దానికి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నీకు ప్రతిదీ రాజకీయం చేయాలని రాజకీయ కోణంలో రాజకీయ నాయకులు చూస్తారు. కానీ మనము కొంత విద్యావంతుల మేధావులు ఆచితూచి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసేవారే పాత్రికేయుడు. అంటే జర్నలిస్ట్ అనేవాడు ప్రజల పక్షాన ఉంటూ ఏ సమస్య అయితే ఉందో ప్రభుత్వానికి చేరవేసి ఆ సమస్య సాల్వ్ అయ్యే దిశగా ప్రయత్నించినప్పుడే మంచి జరుగుతుంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ పాత్రికేయుడు అనేవాడు ఎప్పుడు కూడా ప్రశ్నించే గొంతుగానే ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి డాక్టర్ సంగని మల్లేశ్వర్ సార్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ రాకేష్తో స్వప్న, జీటీవీ.